హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి తమ్నేల్ చూసారు కదా. మీకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఏంటి ప్రాసెస్? ఫస్ట్ వీడియో కంటే ముందు షార్ట్ అంటే 1 minute షార్ట్ 60 seconds వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఆల్రెడీ ఈ నా ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దింది టెక్ ఛానల్ అని అందరికీ తెలిసిందే. మీరు ప్లేలిస్ట్ చూడండి, యూట్యూబ్ ట్యుటోరియల్ అని ఉంటుంది. ఫస్ట్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడంతో నుంచి స్టార్ట్ అయ్యి యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలన్నది ఇది 4th వీడియో అనమాట. ఓకేనా, మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఇది షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ఈ విషయం నాకు తెలియక ఇంత ప్రాపర్గా ఎక్కడ నాకు వీడియో దొరకక నేను చాలా రోజులు అప్పుడొక విషయం నేర్చుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ అయిందనమాట. నేను అంతా ఒకటే వీడియోలో చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం షార్ట్ అప్లోడ్ చేయాలి అని అంటే మీరు గూగుల్ క్రోమ్లో అయినా ఓపెన్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు, వైటీ స్టూడియోలో అయినా యాప్లో అయినా అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. నేను షార్ట్స్ అయితే ఎప్పుడు యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను, అంటే యాప్లో. సో మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేశారు అంటే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని అప్లోడ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ అని ఉంది కదా, ఈ యాడ్ అనే బటన్ క్లిక్ చేసి మీరు ఏ వీడియో, సో ఇక్కడ ఈ వీడియో మొత్తం 60 secondsది ప్లే అయిన తర్వాత మనకి డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. డన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది చెక్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ అనేది ఇది కాపీరైట్ కంటెంటా ఏంటి అనేది చెక్ చేసి ఓకే చేస్తుంది అనమాట. ఇప్పుడు డన్ అని అప్లోడ్ అయినాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ వారానికి సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏమైనా టెక్స్ట్ రాయాలన్నా ఇక్కడ రాయొచ్చు, లేదంటే లేదు. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నా వాయిస్తోనే వీడియో ఉంది కాబట్టి. సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనము పైన పెన్సిల్ సింబల్ ఉంది చూసారా నా పిక్చర్ దగ్గర, మీరు ఏదైతే తమ్నేల్ అంటే ఓపెన్ అయ్యేటప్పుడు కనిపించాలనో అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే నాదంతా ఒకటే పిక్చర్ ఉంది కాబట్టి ఏది పెట్టుకున్నా ఏం కాదు, మీరు ఏది పెట్టాలనుకుంటారో అది పెట్టుకోండి. అంటే డిస్ప్లే పిక్చర్ తమ్నేల్ లాగా అనమాట. ఇక్కడ క్యాప్షన్, నేను క్యాప్షన్ ఆల్రెడీ ఇక్కడ చూడండి, వీక్లీ వన్స్ చేసి చూడండి అనేది చిన్న క్యాప్షన్ ఇవ్వాలి షార్ట్స్కి. మళ్ళీ నా పేరు ఇచ్చాను హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ. ఈ వీడియో దేని గురించి చేస్తున్నాను, కిడ్నీ హెల్త్ గురించి కాబట్టి కిడ్నీ హెల్త్ అని మెన్షన్ చేశాను. ఓకే, వైటీ స్టూడియో ట్రెండింగ్ ఇలాంటివి ఎందుకు పెట్టాలి అని అంటే ట్రెండింగ్ వీడియోస్లోకి మనది వెళ్తుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఓన్లీ కిడ్నీ అనిస్తున్నాను. సో ఇక్కడ టైటిల్ అయిపోయింది. టైటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజిబిలిటీలో ఖచ్చితంగా మనం అన్లిస్టెడ్లోనే పెట్టాలి. మొత్తం వీడియో ఓకే అయిన తర్వాత అప్పుడు పబ్లిక్ పెట్టాలి. తర్వాత లొకేషన్, ఇక్కడ లొకేషన్ అనేది నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని పెడుతున్నాను. మీరు ఏదైతే అది పెట్టాలి, పెడితే ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ రిలేటెడ్ వీడియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం రీసెంట్ వీడియోను అటాచ్ చేసాము అంటే ఈ షార్ట్ చూసిన వాళ్ళు ఆ వీడియోని కూడా చూస్తారనమాట. చూసిన తర్వాత సింపుల్గా అప్లోడ్ షార్ట్ అని పెట్టేసేయండి. ఇక్కడ అప్లోడ్ షార్ట్ అనగానే మనం వీడియోస్లోకి వెళ్ళి చూడాలి. యువర్ వీడియోస్ ఉంది కదా, ఇక్కడ చూడండి అది అప్లోడ్ అవుతుంది, ప్రాసెసింగ్లో ఉంది అని చూపిస్తుంది. 28% కంప్లీట్ అయింది. సో ఇప్పుడు కంప్లీట్ అయింది. సి వీడియో అని ఉంది చూసారా, ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది నాది ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యింది ఛానల్ కాబట్టి ఇక్కడ మీకు యాడ్స్ పెండింగ్ అని వస్తుంది. సో న్యూ ఛానల్ వాళ్ళకి ఇలా రాదు. ఓకే, ఇక్కడ 3 lines క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు మనము కావాల్సినవన్నీ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ మీకు కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఏమి ఇవ్వాలో తెలియకపోతే టైటిల్ ఏమి ఇచ్చారో అదే ఇవ్వండి చాలు. ఓకే,
మీరు ఒక షార్ట్స్లో, స్పెషల్గా షార్ట్స్లో, ఇంకా లాంగ్ వీడియోస్లో మీరు డిస్క్రిప్షన్ ఎంతైనా రాసుకోవచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ రిలేటెడ్ వీడియో పెట్టాను. రిలేటెడ్ వీడియో అంటే మీరు ఈ వీడియోకి సంబంధించిందే పెట్టాలని లేదు, మీరు రీసెంట్ వీడియోస్ ఏవి చూడాలన్నా చూడొచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్, ఈ ప్లేలిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, నేను కుకింగ్ అని, మై వ్లాగ్స్ అని, మై ప్రోడక్ట్ రివ్యూ, ఫ్యాషన్, మై యూట్యూబ్ ఛానల్, ఇలాంటివన్నీ పెట్టాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసారు అని అంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు ఓన్లీ వ్లాగ్స్ చూడాలనుకుంటారు. సో నేను వ్లాగ్స్లో పెడుతున్నాను, ఇది ఓన్లీ వ్లాగ్సే చూస్తారు. కుకింగ్ వీడియో చేస్తే నేను కుకింగ్ దాంట్లో పెడతాను. ప్లేలిస్ట్ అనేది అదే ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ఓకే. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్యాగ్స్ అని ఉంది చూసారా, ఇక్కడ ట్యాగ్స్, యాడ్ ట్యాగ్స్ అని ఉన్న దగ్గర మనము వీడియోకు సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వాలి. మీరు వీడియో ఒకటి పెట్టి ట్యాగ్స్ వేరేది ఇస్తే మాత్రం మీ వీడియో డిలీట్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు, మీది రిలేటెడే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. నేను ఇప్పుడు ఇక్కడ కిడ్నీకి సంబంధించింది పెట్టిన కాబట్టి కిడ్నీ హెల్త్ అని, నెక్స్ట్ అట్లా ఎంట్రీ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. ఒకటి ఏదైనా వర్డ్ సెంటెన్స్ ఇచ్చేసి మీరు ఎంట్రీ చేసేసేయండి. ఓకేనా. కిడ్నీ క్లీనింగ్. ఓకే. వీక్లీ వన్స్. ఇక్కడ మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది ఎవ్వరికీ కనిపించదు కదా అని చెప్పేసి మీరు ఏవి పడితే అవి ఇవ్వద్దు. ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్సే ఇవ్వాలి. ఓకే. ఇంకా మన పేరు, మన ఛానల్ నేమ్ ఇవ్వచ్చు. ఎందుకంటే సర్చ్లో ఏదైతే సర్చ్లో ఇస్తారో అది ఇక్కడ ట్యాగ్స్ ఇస్తే వాళ్ళకి క్లియర్గా సర్చ్లో వస్తుంది. నేను నా పేరు, నా ఛానల్ పేరు ఇస్తానన్నమాట. నా ఛానల్ నేమ్ ఇంకా అంతే. షార్ట్స్లో మీకు ఎంత కుదిరితే అంత ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వాలని లేదు. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం 500 వరకు ట్యాగ్స్ ఇవ్వచ్చు, 500 వరకు ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా మనం సేవ్ అనడమే. మనం ఏం చేసాం చూడండి, ఇక్కడ టైటిల్ ఇచ్చాము, డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఈ విజిబిలిటీ ఎందుకు అంటే మనకేం కాపీరైట్ కానప్పుడు అప్పుడు పబ్లిక్లో పెడతాం. ఓకే. నేను ఏం చేస్తాను అంటే ఈ వీడియోను నాకు 6 o'clockకి ఈరోజు పోస్ట్ అవ్వాలి. సో నేను ఏం చేస్తాను, విజిబిలిటీలోకి వెళ్ళి షెడ్యూల్ అని ఉంది చూసారా, షెడ్యూల్ అని క్లిక్ చేసి ఈరోజు 10th అనమాట, ఈరోజు డేటే సెలెక్ట్ చేసుకొని నాకు 6 o'clock సాయంత్రం 6కి ఈ వీడియో పబ్లిక్ అవ్వాలి. నేను వెళ్ళి మళ్ళీ పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను షెడ్యూల్ పెట్టేసుకున్నాను అనమాట, ఈరోజు 6 o'clockకి ఈ వీడియో పబ్లిష్ అయిపోతుంది. ఓకే. షెడ్యూల్ చేసుకున్నాను, రిలేటెడ్ వీడియో ఇచ్చాను, లొకేషన్ పెట్టాను, ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, ట్యాగ్స్ ఇచ్చాను. ఓకేనా. ఇంతే ఇంకా. సో ఇక్కడ అంతే. నెక్స్ట్ సేవ్ అన్నాను నేను. సేవ్ అని క్లిక్ చేస్తే చాలు. ఇది లాంగ్ వీడియోకి థంబ్నెయిల్ లేదు కాబట్టి ఈజీ, షార్ట్ అప్లోడ్ చేయడం చాలా ఈజీ. సో షార్ట్కి ఈ సింబల్ వస్తుంది అనమాట, లాంగ్ వీడియోస్కి వేరే సింబల్ వస్తుంది. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి నేను ఇలా చూపిస్తాను. లాంగ్ వీడియోస్కి అలా సింబల్ రాదు, ఇలా వస్తుంది. షార్ట్స్కి మాత్రం ఇలా వస్తుంది. సో ఇంతే అండి, షార్ట్స్ అప్లోడ్ చేయడం చాలా ఈజీ. మీరు చాలా మెంబర్స్ అనుకుంటారు, కానీ ట్యాగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నాకు స్టార్టింగ్లో తెలియక ట్యాగ్స్ ఇచ్చేదాన్ని కాదు, కానీ లాంగ్ వీడియో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఈరోజు గొంతు నాకు సరిగ్గా లేదు, అయినప్పటికీ చేశాను ఈ వీడియో. థ్యాంక్ యూ. మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యారు అంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.